ఎంతమందికి చదవడం రాయడం వచ్చు? ఈరోజు అన్న ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గ్రంథంలో నుండి 3 అధ్యాయాలు చదవమన్నారు. ఎంతమందికి గుర్తుంది? కీర్తన 144 చెప్పేటప్పుడు 3 అధ్యాయాలు చదవమన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కరికి గుర్తుంది. ప్రైజ్ గాడ్. 2 సమూయేలు అధ్యాయాలు అంటే చిన్నప్పుడు స్కూల్లో చెప్పిన ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒక్కసారి రాస్తే ఎన్నిసార్లు చదివినట్టు, ఎన్నిసార్లు విన్నట్టు? అన్న ఏడంటున్నారు, మా స్కూల్లో 10 చెప్పారు. మాకు పెంచారన్న. దయచేసి పెన్ను పేపర్ తెచ్చుకోండి. విన్నవన్నీ మనకి గుర్తుండవు. మనకు నచ్చినవి మాత్రమే మనకి గుర్తుంటాయి. మనకి గుర్తుండకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి వాక్యానుసారమైనవా కావా అని పరీక్షించుకోవడానికి అవకాశం. ప్రకటన గ్రంథం ఈరోజు బైబిల్లో ఉంది అని అంటే దేన్ని బట్టండి? అది యోహాను గారు చూసి వావ్ భలే ఉంది, ఏముంది అని అనుకుని వచ్చేస్తే అయిపోయేదా? మీరు రాసేది, నేను అంటాను, మీరు రాసేది మీకు ఉపయోగపడకపోయినా సరే, ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ బుక్ ఏదైనా కనపడింది, ఊరికి ఇట్లా పేజీ ఇట్లా తీస్తే ఈ మాట భలే ఉందే అని దేవుడు వాళ్ళతో మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. అలా ఎవరో రాసిన పుస్తకంలో నుండి నేను పొందుకున్న మేలులు చాలా ఉన్నాయి. నేను బీఎడ్ చేయడానికి హాస్టల్లో చదివేటప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో మా ఫ్రెండ్ చంద్రశేఖర్ అని వెళ్ళిపోయాడు. కౌన్సిలింగ్ పెట్టుకుని వెళ్ళిపోయాడు. వాడి ర్యాక్ క్లీన్ చేయాలి. ఎప్పుడు? మా కోర్సు సగం అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత చూస్తుంటే గవుక్కున్నాడు బుక్ కనపడింది. అరే ఈడేంటి మర్చిపోయి వెళ్ళిపోయాడు, తీసిద్దామని చెప్పి ఓపెన్ చేస్తే 6 నెలల తర్వాత మేమేం చదువుతున్నామో ఆడు 6 నెలల క్రితమే చదివేసి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. అది నాకు ఉపయోగపడింది. ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. కాబట్టి రాయడం అలవాటు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దయచేసి నోట్సు పెన్ను తెచ్చుకోండి, రాసుకోండి. వీలునుంటే సమయం అనుకూలిస్తే మీ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు చేయబట్టుకుని నేను బ్రతిమలాడాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని బట్టి అది అలవాటు చేసుకోండి, మంచిది. రైట్. సారీ, నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే అన్నా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన సందేశం తలంపు, కృతజ్ఞత, థ్యాంక్ఫుల్నెస్. మొదటే వచ్చేసింది. నేను అంటాను, సారీ చెప్పని వాళ్ళు కూడా ఉంటారేమో కానీ థ్యాంక్ యూ చెప్పని వాళ్ళు ఎవరు ఉండరు. అవునా? మన పిల్లలకు మనం నేర్పించేది, లేదంటే మన తల్లిదండ్రులు మనకు నేర్పించింది, మన నాలుక మీద టిప్పులో లేదంటే పెదాల మీద ఉండాల్సిన 3 మాటలు: థ్యాంక్ యూ, సారీ, ఇంకోటి ప్లీజ్. అవునా? ఈ 3 గనక నీ మాటకి ముందో తర్వాత ఉంటే, నేను అంటాను, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో 7 సెలెక్ట్ అయ్యారు చూడండి, వాళ్ళల్లో ఒకటిగా మనం ఉండొచ్చేమో కాదా? దయచేసి థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ అనేవి ఎంత ఉపయోగించగలిగితే అంత వాడండి. అది మన నడవడికని, మన ప్రవర్తనని, మన ఆలోచన విధానాన్ని సరిచేస్తుంది, ఇతరులకి మనల్ని మంచిగా చూపిస్తుంది. రైట్. సారీ చెప్పని వాళ్ళు ఎవరు ఉండరు. ఎక్కడెక్కడ మనం థ్యాంక్ యూ చెప్తాం? మనకి ఎవరైనా ఆర్థిక సహాయం చేసినప్పుడు, ఆదరించినప్పుడు, మనతో పాటు అండగా ఉన్నప్పుడు, ఆపదల్లో ఆదుకున్నప్పుడు, ఆసరాగా ఉన్నప్పుడు థ్యాంక్ యూ చెప్తాం మనం. అంతేకాదు, వాళ్ళకు మనం సహాయం చేయడానికి మరలా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటాం.
అవకాశం దొరికినప్పుడు చేతులు కడుక్కోవడానికి చూడం, ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఇప్పుడు నేను అమూల్య దగ్గర ఒక 100 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, అంటే తను నాకు ఇచ్చింది, మరలా నేను తను నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను తన పక్కన పెట్టేసి ప్రశాంత్ దగ్గరికి వెళ్తే తన కోపం వస్తుందా? వస్తుంది. తననే కాదు, నాకైనా సరే నేను నీకు సహాయం చేసి ఉంటే నువ్వు నన్ను పట్టించుకోకుండా నేను చెప్పింది వినకుండా ఇంకొకటి దగ్గరికి వెళ్ళి నుంచుంటే సహజం అది, కోపం రావడం అనేది మనం బయట పెట్టకపోయినా లోపల ఇబ్బందిగా ఉంటుంది. లేదు, ఒక అవసరం నాకు వచ్చింది, నేను బాగా కోటీశ్వరుణ్ణి, నేను నీకు ఒక 10 లక్షలు ఇచ్చాను, నువ్వు నాకు తిరిగి ఇచ్చే స్తోమత నీకు లేదు, నువ్వు నాకు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉండగలవు? నీ దగ్గర తీసుకునే స్తోమత కాదు నాది, బాగా హై. నాకు నచ్చింది ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తావు. నేను ఏదైనా ఎప్పుడైనా అడిగినప్పుడు అరే అక్కడికి వెళ్ళిరా అంటే పిలిచినప్పుడు అందుబాటులో ఉంటాం. నాకు ఇష్టం లేని పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అలాంటి గొప్ప వ్యక్తి మనం ఏది తిరిగి ఇవ్వడానికి లేదంటే ఆయన తీసుకునే స్థానంలో లేనటువంటి ఒక వ్యక్తి ఒక గొప్ప బహుమానాన్ని మనకిచ్చాడు. ఏంటో చెప్పగలరా? రక్షణ. ఆయనకి తిరిగి మనం ఏదైనా ఇవ్వగలమా? ఇస్తే తీసుకునే స్టేటస్లో ఆయన ఉన్నాడా? ఆయనకి ఏ విధంగా మనం కృతజ్ఞత కలిగి ఉండగలం? ఏ విధంగా మనం థ్యాంక్స్ఫుల్గా ఉండగలం ఆయనకి? చెప్పండి. ఆయనకి నచ్చినవి మనం చేయటం ద్వారా, ఆయన మనల్ని ఏమి చేయాలని ఆశిస్తున్నాడో వాటిని మనం చేయడం ద్వారా, ఒకటి చేయకుండా ఉండడం, ఇంకొకటి చెయ్యడం. నచ్చనివి చేయకుండా ఉండాలి, ఆశించినవి చేయాలి. ఈ విధంగా మనం కృతజ్ఞత కలిగి ఉండగలం. ఇక్కడ 2 పోకడలు, అదే లోకపు పోకడ మరియు లోక రక్షకుడి పోకడ. లోకస్తుల పోకడ ఏంటి? నువ్వు నాకు సహాయం చేస్తే నువ్వు నాకు చేయాలి, చేయకపోతే నాకు కోపం వస్తుంది. లేదంటే నేను నీకు సహాయం చేస్తే మరలా నువ్వు నాకే చేయాలి, నాకు కాకుండా ఇంకొకటి చేసావనుకో నాకు ఒళ్ళు మండుద్ది. లోక రక్షకుడి పోకడేంటి? నేను నీకు సహాయం చేశాను, నేను నిన్ను రక్షించాను, నువ్వు వెళ్ళి ఇంకొకళ్ళని రక్షించాలి, ఇంకొకళ్ళకి నా మాటలు చెప్పాలి, ఇంకొకళ్ళకి నా ప్రేమను చూపించాలి. నా ప్రేమను నేను నీకు చూపించాను కదా, ఆ ప్రేమను నువ్వు తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి చూపించాలి. ఆ చూపించడం ద్వారా మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండగలం. పౌలు గారి పత్రికల్లో ఒక ధోరణి నేను చూశానన్నమాట. 2 రకాలు, అంటే 2 ప్రక్కలు ఉన్నాయి ఈ కృతజ్ఞత అనే మాటకి. ఒకటేమో మనం చెప్పేది, ఇంకొకటేమో మనలను బట్టి ఇంకొకళ్ళు చెప్పేది. ఒక కాయిన్ తీసుకుంటే ఒక ప్రక్కన బాగా ముద్ర అయి ఉంది, ఇంకొక పక్కన ప్లెయిన్గా ఉంది. ఆ కాయిన్ చెల్లుతుందా? 3 సింహాలు కాదు, 4 స్పష్టంగా కనపడుతున్నాయి. తీసుకుంటారా మీకు ఇస్తే? ఇంకొక పక్కన 1000 నెంబర్ వేసి ఉంది, ఇంకొక పక్కన ఏమీ లేదు, ప్లెయిన్గా ఉంది. తీసుకుంటారా? అరే 1000 రూపాయలు మీకు ఇస్తున్నాను, కాయిన్ ఇస్తున్నాను, చల్లన కాయిన్ నాకెందుకు? ఒక పక్కన ముద్ర అయి ఉన్నటువంటి కాయిన్, లేదంటే ఒక రెక్క మాత్రమే ఉన్నటువంటి పక్షి ఎగరడం కష్టం, చెల్లడం వీలు పడదు. కృతజ్ఞత అనేది మనం దేవుడికి చెప్పేది మాత్రమే కాదు, కానీ మనలను బట్టి ఇతరులు దేవుడికి చెప్పేది కూడా అంతే ప్రాముఖ్యమైనది. పౌలు గారు రాస్తూ ఉంటారు కదా, రోమీలకు రాసిన పత్రిక చూసినా, చివరికి ఫిలోమోన్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ మొదటి అధ్యాయంలోనే మిమ్మును బట్టి, మీ ప్రేమను బట్టి, మీకున్న విశ్వాసాన్ని బట్టి మానక కృతజ్ఞతాస్తుతులు. ఏంటి ఇన్ని రోజులు నేను థ్యాంక్ యూ చెప్తే సరిపోద్ది అనుకున్నానే, కొత్త బోధ ఇది.
బైబిల్లో మనం చూసేదేనా, రాయబడి ఉన్నదేనా? ఈరోజు నేను ఆ విషయాన్ని గురించి మీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. దేవుడు నన్ను ప్రేరేపించిన, నాకు ఇచ్చిన నడిపింపును బట్టి మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ఆ విషయాన్నే మనకి బోధిస్తూ ఉంది. కృతజ్ఞత అనే మాట పౌలు గారి పత్రికలన్నిట్లో ఉంటుంది. కానీ ఈ అంశం గురించి నేను ధ్యానించేటప్పుడు దేవుడు నా దృష్టిని కొలస్సీలకు రాసిన పత్రికలోనికి తిప్పాడు. అందులో ప్రతి అధ్యాయంలోనూ ఉన్నది 4 అధ్యాయాలు. అందులో ప్రతి అధ్యాయంలోనూ కృతజ్ఞత 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 అనే మాట వస్తూ ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఏదో మిమ్మల్ని బట్టి నేను కృతజ్ఞతలు తెలుస్తున్నాను, లేదంటే మీరు కృతజ్ఞత కలిగి ఉండండి అని ఒక మాట చెప్పి అయిపోవడం కాదు. ఆ మాటలు చూద్దామండి ఒకసారి ఓపెన్ చేసి. కొలస్సీలకు రాసి, మీరందరూ మీ బైబిళ్ళు దయచేసి బైబిళ్ళు తీసుకొచ్చి ఉంటే బైబిళ్ళు ఓపెన్ చేయండి. తీసుకురాని వాళ్ళకి పక్కన వాళ్ళు చూపించండి. తీసుకురాని వాళ్ళు పక్కన వాళ్ళ దగ్గర చూడండి. మీ సొంత కళ్ళతో వాక్యంలో ఏమి రాసుంది అనేది ప్రతిసారి చూడాలి. అది మనకు బాగా తెలిసిన వాక్యం అయినా సరే మరలా దాన్ని ఓపెన్ చేసి చదివేటప్పుడు దేవుడిచ్చేటువంటి ప్రత్యక్షతలని మీరు అనుభవించాలంటే ఆ విధంగా చేయాల్సింది ఉంది. ఇక్కడ మొదటి అధ్యాయం 3-4 వచనాల్లో నేను చదువుతాను మీకు క్లియర్గా ఉండడం కోసం. చివర మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, దానిపైన విశ్వాసమును గూర్చియు ప్రేమను గూర్చియు అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత 9-12 వరకు చూస్తే పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2వ అధ్యాయం 6-7 వచనాల్లో విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు, 3వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మరియు 17వ వచనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. కృతజ్ఞత అనే మాటను మీరు అండర్లైన్ చేసే అలవాటు ఉంటే అండర్లైన్ చేసుకోండి. బాక్స్ పెట్టే అలవాటు ఉంటే బాక్స్ పెట్టుకోండి. దానిపైన కింద ఉన్న మాటలు దేనిని సందర్భంగా ఆ కృతజ్ఞత అనే మాటలు రాయబడినాయో మరలా ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. 3 అధ్యాయాలు చూసా, నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. వావ్, ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం ప్రతి అధ్యాయంలో ఉంటే భలే ఉంటుంది కదా అని 4వ అధ్యాయంలో ఈ కింద ఉన్న చిన్న పార్ట్ వదిలేసి ఆ పక్కనున్న 5-18 వరకు చదివేశా. కృతజ్ఞత అనే మాట కనపడలా. ఏంటి ప్రభువా అని మరలా 1 నుండి ఎందుకు నేను 1, 2, 3, 4 వచనాలు మిస్ చేశానని ఆ మాటలు చదువుతుంటే 2వ వచనంలోనే మొదటిలోనే మనకి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై ఉండండి అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ 4 చోట్ల మనం చూస్తే ఐదర్ విశ్వాసము అనే మాట లేదంటే ప్రేమ అనే మాటతో ముడిపడి ఉంది. మీరు గమనిస్తే ఏంటి మరలా విశ్వాసము అంటే విశ్వాసము లేదా ప్రేమ అనే 2 ఏదో ఒకటి ఈ 4 చోట్ల ప్రస్తావించబడింది. నేనంటాను విశ్వాసము లేదా ప్రేమ కాదు, విశ్వాసము మరియు ప్రేమ. ఇది బైబిల్ మనకు నేర్పించేటువంటి ఒక గొప్ప సూత్రము. ఆ మాటలు రాయబడిన ఉన్నటువంటి కొన్ని వాక్యాలు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. తద్వారా విశ్వాసము అంటే దేవునితో నేను కలిగి ఉన్నది అంటే కాయిన్కి ఒక పక్కన అంటే నేను కృతజ్ఞతలు చెప్పేది, రెండో పక్కన ప్రేమ నేను మనుష్యులతో కలిగి ఉండాల్సింది అంటే నన్ను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి నేను కారకుడుగా ఉంటున్నానా అనేది గమనించుకోవడానికి. ఇటు పక్కన బాగుంటుంది దేవునితో మనకున్నటువంటి సంబంధం, మరి ఇటు పక్కన అదే మనం ఇక్కడ చూద్దాం. గలతీ 5:6లో ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము. ఎఫెసీ 1:15లో ప్రభువు యొడల విశ్వాసము, ప్రజల యొడల
ప్రేమ. కొలస్సీ 1:4 కూడా అదే చూస్తాం. మరలా మొదటి దశలోనికి 1:3 విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాసం. రెండో దశలోనికి 1:3 విశ్వాసంలో అభివృద్ధి, ప్రతి వాణి ఎదుట ప్రేమ. మొదటి తిమోతి 1:14 1:4 4 విశ్వాసం, యేసుక్రీస్తునందు విశ్వాసము, ప్రేమ. ఫిలోమోను ఒకే ఒక అధ్యాయం ఉన్న పత్రిక, అందులో కూడా 4వ వచనంలో ప్రేమను గూర్చియు విశ్వాసమును గూర్చియు. అంటే విశ్వాసం 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 అని భక్తి అని మాట్లాడిన ప్రతి చోట దానికి ఇంకొకటి కలుపబడింది మనం చూస్తూ ఉన్నాం. దేవునితో 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 అని చెప్పిన ప్రతి చోట ఇటు పక్కన ఇతరులతో, మనుషులతో, తోటి సహోదరులతో, తోటి వారితో, ఈ రెండు పక్కల బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటేనే అది దీనికి అర్థవంతమైన విశ్వాసం అని చెప్పేదానికి. దీనికి మనం ఎంత ప్రేమకి ప్రాముఖ్యత ఇస్తామో దాన్ని బట్టే మన భక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. విశ్వాసము అనేది దేవునితో మనం కలిగి ఉన్నది, విధేయత అనేది ఆయన మనల్ని చేయమన్నది మనం చేసేది. ఈ రెండు, విశ్వాసము ప్లస్ విధేయత ఈజ్ ఈక్వల్ టు, నేను క్రైస్తవుణ్ణి అని చెప్తే నాకు విశ్వాసం మాత్రం ఉంటే చాలదు, విధేయత కూడా ఉండాలి. ఆజ్ఞలన్నిటినీ రెండే మాటల్లో బైబిల్ మనకు చెప్తూ ఉంది. ఏంటండి? బాగా ఫేమస్, అవి బాగా తెలుసు మనందరికీ. చెప్తారా? నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెననున్నది అది యు. పైంది బాగా చేస్తాం. అయ్యా నువ్వే నాకు రక్షకుడివి, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు నీకోసం నేను ఏదైనా చేస్తాను. దాని తర్వాత మాట ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించవలెననున్నది యు. రెండవది అంటే రెండవ తరమైనది కాదు. మళ్ళా చెప్తున్నాను, ఒక కాయిన్కి ఒక పక్కన నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలని చెప్తే, రెండో పక్కన నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇప్పుడు చెప్పండి, ఆ కాయిన్గా ఉన్నటువంటి మనం చెల్లుతున్నామా? ఒక పక్కన 4 సింహాలు కనపడేటట్టు ఉందా మన భక్తి జీవితం. దాని తర్వాత వెనక పక్కన, ఎందుకంటే రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా మనం అదే చూస్తాం. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ప్రేమ లేని క్రైస్తవ్యం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం. దీన్ని ఏమంటారు అంటే, నేను అది చేస్తున్నాను అని చెయ్యకపోయినా సరే చేస్తున్నాను అని చెప్పుకోవడాన్ని ఏమంటారు? లేదంటే 420 అనే మాట మనందరికి బాగా తెలుసు కదా. ఏ సెక్షన్ తెలియకపోయినా సరే అంటే జైల్లో ఇచ్చే నెంబర్లో 420 అనేది మనకు బాగా తెలుసు. దానికి చీటింగ్, ఫోర్జరీ, లేదంటే ఎవరో ఒక ఆస్తిని నాది అని చెప్పుకోవడం, అంటే మనది కానిది నేను కానిది నేను అని చెప్పుకోవడం, నాది కానిది నాది అని చెప్పుకోవడం. అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించువాడు. ఇప్పుడు చెప్పండి, అయ్యా నేను నీ కోసం నా ప్రాణాలు అర్పిస్తాను, నావన్నీ అంగీకరించు మీ దేవా, నేను మాత్రం నా సహోదరుని ప్రేమించను. అయిపోతుందా? అదే క్రైస్తవులు అబద్ధాలు పాడతారని ఊరికే రాలే కదా ఆ నానుడి. అబద్ధాలు పలకరంట. తన సహోదరుణ్ణి ప్రేమించిన వాడు తన చూడకుండా ఉన్నటువంటి దేవుణ్ణి, ఎందుకంటే ఆయన మనల్ని
మనకు కనపడట్లా, ఆయన ఫేస్లో ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడో మనకి చూడట్లా. మనం ఒక తప్పు చేస్తే మనల్ని కొట్టట్లా, మనల్ని కోపంగా చూడట్లా, ముచ్చగించేటట్లు మనం ఆయన మొహాన్ని చూడలేకపోతున్నాం. కాబట్టి అయ్యా నేను నీకోసం ఏదైనా చేస్తా అని చెప్తూ చూస్తున్నటువంటి తన సహోదరుని ప్రేమించని వాడు అబద్ధికుడు. ఎవరు ఈ వచనాలు డివైడ్ చేశారో నాకు తెలియదు, కానీ కరెక్ట్గా పెట్టారు నా 20వ వచనంలో 4:20లో. 1 యోహాను 1:420 అంటాను నేను. నన్ను చూచిన సహోదరుని ప్రేమించలేని ప్రతివాడు. ఇప్పుడు చూద్దాం, కృతజ్ఞత అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి దేవునికి మనం చెప్పేది, రెండవది మనల్ని బట్టి ఇతరులు దేవునికి చెప్పేది. కృతజ్ఞత చెప్పడం మాత్రమే కాదు, కానీ కృతజ్ఞతకు కారకులుగా మనం ఉంటున్నామా? ఎక్కడెక్కడ మనం కృతజ్ఞతకి కారకులుగా ఉండొచ్చు? మనందరం ఎక్కువ సమయం గడిపేటువంటి ఒక స్థలం ఏదండి? ఇల్లు. అవును కదా? ఇంటి నుండి మొదలు పెడదాం, ఎందుకంటే ఇంట గెలిచి గెలవమన్నారు కాబట్టి ఇంటి నుండి మనం మొదలు పెట్టుకుందాం. ఇంటిలో మనం కృతజ్ఞతకి కారకులుగా ఉంటున్నామా? అది ప్రేమైనా, పరిచర్య అయినా, సేవ అయినా, సువార్త అయినా ఇంటి దగ్గర నుండే మొదలవ్వాలి. ఇల్లు అనంటే ఇటుకలతో కట్టినటువంటి గృహం నిర్మాణం కాదు, కుటుంబం. ఆ 4 గోడలు కాదు, గోడల లోపల ఉండేటువంటి మన దగ్గర నుండి అది మొదలవ్వాలి. ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకని? బైబిల్లో మనం చూస్తే రక్షకుడిగా ఆయన అభిషేకం పొందింది ఇంట్లో, ప్రభరాత్రి బల్ల జరిగింది ఇంటిలో, ఆది సంఘం ప్రార్థన కోసం కూడుకున్నది ఇంటిలో, అన్యుల మీద పరిశుద్ధాత్మదేవుని అభిషేకం జరిగింది, తర్వాత రొట్టె విరుచుట, సువార్త ప్రకటించటం మనం చూస్తాం. ఇంటింటను రొట్టె విరుచుచు. నా ఇంట్లో నేను ప్రార్థన చేసుకుంటే, నా ఇంట్లో నేను ఇంటికి పిలిచి నేను సువార్త చెప్పుకుంటా ఉంటే ఆపేది ఎవరండి? మేబీ రేపు ఇంకొక ప్రభుత్వం రావచ్చు, లేదంటే ఇంకొక క్రైస్తవ వ్యతిరేక ఎవరైనా రావచ్చు, దేవుడే దాన్ని అనుమతించవచ్చు. ఈ సంఘం క్రైస్తవ సంఘం కూలిపోవచ్చు. కానీ ఇంటిలో జరిగేటువంటి సువార్తని, పరిచర్యని, సేవని ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. కాబట్టి దానిని మనం చూద్దాం. ఇప్పుడు ఈరోజు మనం చూసాం కృతజ్ఞత అనే మాటని 2వ అధ్యాయం 6వ వచనంలో, ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. అక్కడ మనం ఆ మాట చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:6లో. ప్రేమ కలిగిన కుటుంబాలు ఈరోజు చాలా అరుదైపోయినాయి. ఎవరైనా ఆ ప్రేమ ఎప్పుడు కనపడుతుంది మన మధ్య? ఎవరైనా అతిథి మన దగ్గరకు వచ్చినప్పుడు, మన బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు, లేదంటే పాస్టర్ గారు మన దగ్గరికి వచ్చినప్పుడు, అరే అది తీసుకురారని టకటక పరిగెడతాడు, ఇది చెయ్యి అని అంటే వెంటనే వెళ్తుంది. మరి మనం కుటుంబంగా ఉన్నప్పుడు చేయరా చేస్తా. సగం టైము చెవుల్లో వినపడదు, వినపడినప్పుడు చేయొచ్చులే. ప్రేమ కలిగిన కుటుంబాలు ఈరోజు అరుదైపోయినాయి. నేనంటాను, ఇది భర్తల దగ్గర నుండే మొదలవ్వాలి. పాస్టర్ గారు మనకు చెప్పారు చాలా అద్భుతమైన ఒక మాట. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా కుటుంబానికి శిరస్సుగా ఉన్నటువంటి మనం, ఆయన ఏ కారణంతో మనల్ని ప్రేమించాడు? హేతువు లేనిది కదా ఆయన ప్రేమ. ఇది వీడు చేస్తేనే, ఇది చెప్పింది వింటేనే, ఇది నాకు ఇస్తేనే, లోబడితేనే అనేలాగా ఆయన ప్రేమ ఉందా మనతో? లేదు. బట్ మనం ఎందుకు కండిషన్స్తో ప్రేమని వ్యక్తపరచాలని అనుకుంటున్నాం? ఆయనది కవనెంట్ లవ్, మనది కండిషన్స్ లవ్.
ఆయన నిబంధన ప్రేమ, మనది నిబంధనలతో కూడిన ప్రేమ. అవునా? కుటుంబ పెద్దలుగా ఉన్నటువంటి మనం బలహీనమైనటువంటి పాత్రలుగా ఉన్నటువంటి వారిని, వాళ్ళే కాదు మన బిడ్డల్ని నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, నిర్విరామంగా, నిరంతరాయంగా, నిరాడంబరంగా ప్రేమించగలుగుతున్నామా? వేస్ట్ అండి, దానికి ఎంత చూపించినా వేస్ట్, పట్టించుకోదు, ఆ లెక్క చేయదు అని మనం అనుకుంటా ఉన్నామా? నేనంటాను, ఎందుకో బైబిల్లో ఉన్న చాలా కోట్స్ బయట ప్రపంచం కాపీ కొట్టేస్తుంది, అవి ఫేమస్ అవుతున్నాయి. ప్రేమనే పుట్టిస్తుంది. అవునా? ప్రేమ కనిపిస్తుంది. నేను బాగా ప్రేమిస్తున్నాను మా భార్యని, బాగా ప్రేమిస్తున్నాను మా బిడ్డల్ని అని తండ్రి లేదంటే కుటుంబ యజమాని నోటి మాటతో చెప్తే కనపడదు, సరిపోదు. ప్రేమ కనబడుతుంది, ప్రేమ కని ఇస్తుంది, ప్రేమ కొడుతుంది, ప్రేమ కడుతుంది. కొట్టే ప్రేమగా ఉంటుంది, మనల్ని గాయపరిచే ప్రేమగా. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఆ గద్దింపు నీకు ఇస్తున్నాను అని అంటే సరిపోదు. ఆదరించాల్సిన టైంలో, చేర్చుకోవాల్సిన సమయంలో, ఓదార్చాల్సినటువంటి సందర్భంలో మనం చేస్తున్నామా? ఇది చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అనే కండిషన్స్ మన మధ్య, ఆ బోర్డర్ లైన్ మన దగ్గర ఉందా? అయితే దాన్ని ఈరోజు చెరిపేద్దాం. ఎందుకని? ఎల్కానా గొడ్రాలైనటువంటి తన భార్యను ప్రేమించాడు. ఏ కారణం చేత? 10 మంది పిల్లల కంటే కాదా అని అంటున్నాడు. పిల్లల్ని ఇవ్వలేదండి, అయినా సరే తన ప్రేమని ఎక్కడ తగ్గిపోకుండా చూసుకున్నాడు. అలా తండ్రులమైన మనం, భర్తలమైన మనం, కుటుంబ యజమానులమైనటువంటి మనం చేస్తూ ఉన్నామా? మరలా అదే కొలస్సీలకు రాసిన పత్రికలో కృతజ్ఞత అనే మాట వచ్చే చోట 3:19 మనం ఒకటి చూస్తాం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. రెండవ యజమాని దగ్గరికి వస్తూ ఉన్నాను, కానీ వీళ్ళను మామూలుగా హోమ్ మినిస్టర్ అని పిలుస్తూ ఉంటారు. అవునా? దాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే మాట ఏనాడు అంతా వాళ్ళ చెల్లెళ్ళకినో వాళ్ళ అమ్మోళ్ళకి రాసిచ్చేస్తూ ఉంటాడు, తీసిచ్చేస్తూ ఉంటాడు. విధేయత చూపిస్తూ ఉన్నామా? విధేయత చూపించగలిగితే, అంటే నాకు పని జరగాలి, నేను ఫంక్షన్కి వెళ్ళాలి, లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళాలి, లేదంటే మా చెల్లి హాస్పిటల్లో ఉంది, తన దగ్గర వెళ్ళి నేను 2 రోజులు ఉండాలి. ఈయన మూడ్ చూసుకుని ఈయనకి నచ్చేదన్నా ఏదన్నా చేస్తే మనం చెప్పిన దానికి ఓకే అంటాడు. లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, ఈయన ఈ సందర్భంలో చెప్తే ఓకే అంటాడు అని ఆలోచించుకుని అక్కడ మాత్రమే విధేయత చూపిస్తూ ఉన్నామా? మన పని జరిగించుకోవడానికి నేను అనేది. మిగిలిన టైంలో ఏదైనా చెప్తే అబ్బా అనేవాళ్ళని నేను చూశాను. మీరు అలా అనకపోతే ధన్యురాళ్ళు. అనేవాళ్ళైతే విధేయత అది నిరంతరాయంగా, కంటిన్యూస్గా, ఏ సందర్భం అయినా సరే ఆ విధేయత గనక మనం చూపించగలిగితే, మరలా నేను కృతజ్ఞత అనే మాటకు వస్తున్నాను. దేవా, తినని నాకు ఇచ్చేవు, ఈయన బట్టి నీకు వందనాలు అని మన భార్యలు చెప్తారు. అయ్యా, ఇంత మంచి భర్తను నాకు ఇచ్చేవు, ఆయన్ని బట్టి నీకు కృతజ్ఞతలయ్యా అని చెప్పి భార్యలు మన గురించి చెప్తారు. ఎన్నిసార్లు నన్ను బట్టి నా భార్య, నన్ను బట్టి నా భర్త దేవునికి కృతజ్ఞతలు చెప్పింది? కృతజ్ఞతకి కారకులుగా ఉంటున్నామా? సంఘానికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, 2 చేతులు ఎత్తుతున్నాం, వాక్యం వింటున్నాం, ఇంకా పనులన్నీ చేస్తున్నాం, సరిపోదు. అది దేవుడికి నీకు మధ్య ఉన్నటువంటిది. దేవుడు నీకు చేసిన దాన్ని బట్టి నువ్వు ఇచ్చేటువంటి కృతజ్ఞత అర్పణలు అయ్యి. తర్వాత ఉంది, నువ్వు చేయాల్సినటువంటి బాధ్యతలు నెరవేరిస్తేనే, విధేయత చూపిస్తేనే కృతజ్ఞతకి నువ్వు కారకుడిగా ఉంటావు. ఎంతమంది మనం కృతజ్ఞతకి కారకులుగా ఉంటున్నాం ఈరోజు?
ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇలా మనం ఒకరినొకరు ప్రేమించుకోవడాన్ని బట్టే మన కుటుంబంలో మన పిల్లల ఎదుగుదల ఉంటుంది. ఇంత మంచి తండ్రి నాకు ఇచ్చావు మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ, ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ యూ అని ఎప్పుడైనా మన పిల్లలు మనల్ని బట్టి చెప్పుంటారా? మా అమ్మని బట్టి యేసయ్యా నీకు వందనాలు, మా డాడీని బట్టి మా నాన్నని బట్టి యేసయ్యా నీకు వందనాలని చెప్పుంటారా? కుటుంబంలో మనం కృతజ్ఞతకి కారకులుగా ఉంటున్నామా? కుటుంబంలో తగ్గిపోయేటువంటి ప్రేమలు, అనురాగాలు, ఏర్పడేటువంటి ఆ గాయాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోబుట్టువులు, అన్న నీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఏ పరిస్థితి అయినా సరే నీతో నేను పంచుకునేటువంటి స్వాతంత్రం, ఆ నమ్మకత్వం, ఆ కాన్ఫిడెన్షియాలిటీ, ఆ ధైర్యం నీ వల్ల నాకు కలిగింది, నిన్ను బట్టి నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను అని చెప్పగలుగుతున్నారా బిడ్డలో? ఒక పెద్ద ఆయన ఇలా అన్నాడు, ఒక తండ్రి తన పిల్లలకి ఇచ్చేటువంటి అతి పెద్ద బహుమానం, మరొకసారి చెప్తున్నాను, ఒక తండ్రి తన పిల్లలకి ఇచ్చే అతి పెద్ద బహుమానం ఆ పిల్లల తల్లిని ప్రేమించడమే. అంతకన్నా పెద్ద బహుమానం నీ పిల్లలకి నువ్వేమీ ఇవ్వలేవు. అలాంటి ప్రేమను కలిగిన వారంగా, ప్రేమను చూపించే వారంగా, కృతజ్ఞతకి కారకులుగా మన కుటుంబం ఉంటే ఇతరులు మనల్ని చూసి ఏదో ఉంది వాళ్ళ దగ్గర రహస్యం, అదేంటో నేను కనిపెట్టాలి, నేను గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను, ఇన్ని నోములు వ్రతాలు చేస్తూ ఉన్నాను, నా కుటుంబంలో లేనటువంటి ఆ సమాధానం, ఆ నెమ్మది, ఆ ప్రశాంతత, ఆ ప్రేమ ఇక్కడ ఏదో జరుగుతుంది, అది నాకు కావాలి అని, అదే కదా ఇతరులని ఆకర్షించడం అంటే. మన దగ్గర ఆ పవర్ లేనప్పుడు ఎలా ఆకర్షించగలం? కుటుంబం అయిపోయింది, దాని తర్వాత బాగా ప్రాముఖ్యమైనటువంటి స్థలం ఏది మన క్రైస్తవులకి? సంఘం. వెరీ గుడ్. సంఘంలో కృతజ్ఞతకి కారకులుగా మనం ఉంటున్నామా? ఆరోగ్యమైన బోధన, మంచి ఉపదేశం, సత్తువ కలిగిన సందేశాలు, సేవలో ఎంతో బలంగా ఉన్నటువంటి ఒక సంఘానికి దేవుడు నీ దగ్గర ఒకటి తక్కువైందయ్యా నాకు అని అడుగుతున్నాడు. అన్నీ బాగున్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగున్నాయి, అస్సలు హాఫ్ నోట్ కూడా మిస్ అవ్వకుండా భలే ప్లే చేస్తున్నారు, సెలెక్ట్ చేసుకున్న పాటలన్నీ అద్భుతంగా ఉన్నాయి, మేడ మీద నుండి మీరు వినేటువంటి ప్రసంగాలన్నీ చాలా బాగున్నాయి, ఉపదేశంలో తప్పు లేదు, మీరు చేసేటువంటి ఆరాధనలో తప్పు లేదు, మీరు ఇచ్చేటువంటి కానుకల్లో కొదువ లేదు, ఒక్కటి మిస్ అయింది. ఏంటండి అది? ప్రేమ. ఏ సంఘాన్ని అడిగాడు ఆయన? ప్రకటన 2వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం అది చూస్తాం. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ అక్క, ఈ చెల్లి, ఈ సహోదరుడు, ఈ సహోదరి, ఈ అన్న నా సంఘ సభ్యుడిగా ఉన్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఎంతమంది నీ గురించి నా గురించి చెప్పుంటారు? మనల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి మనం ఎంతమందికి కారకులుగా ఉన్నాము? వస్తున్నాము, భక్తి చేస్తున్నాము, అయిపోయింది, అవ్వగానే బుల్లెట్ కూడా దొరకకుండా వెళ్ళిపోతున్నాం, అది సరిపోదు. సంఘంలో ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ తప్ప మిగిలినవన్నీ ఈరోజు క్రైస్తవ సంఘంలో కనపడతా ఉన్నాయి మనకి. కులాలు లోపలికి వచ్చేసినాయి, రాజకీయాలు లోపలికి వచ్చేసినాయి, ఈర్ష్యలు, స్వార్థం, అసూయ, కలహం, ద్వేషం అన్నీ వచ్చేసినాయి. అవన్నీ ఎక్కడ ఉండాల్సినవి? ఇక్కడ ఉండాల్సిందేంటి? ఈ ప్రేమను తీసి బయట పడేసాం, లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టేశాం. ఇంకా కృతజ్ఞతకి కారకులుగా మనం ఎలా ఉంటాం? సంఘస్థులుగా మనల్ని బట్టి ఒకరినొకరం
కృతజ్ఞతకి కారకులుగా ఉండాలి. సంఘంగా కూడుకోవడం మానకుండా ఆ దినము సమీపించుకొలది. హెబ్రీయుల పత్రిక 10:24-25 చూస్తే, సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఫస్ట్ పార్ట్ మాత్రం భలే పాటిస్తాం. ఏముంది? సంఘముగా కూడుట మానక, అదొక్కటి బాగా చేస్తాం. సంఘంగా కూడుకోవడానికి ఎందుకండి? సంఘంలో మనందరం ఇక్కడ వచ్చి కలుసుకునేది ఎందుకు? ఒక పాట పాడితే చేతులు ఎత్తి ఇంటికి వెళ్ళిపోవడానికా? లేదంటే మేడ మీద నుండి ఇక్కడ చెప్పినటువంటి ప్రసంగాన్ని విని బాగుంది, రైట్, సూపర్, ఇక ఈ పాయింట్లు కూడా యాడ్ చేస్తే బాగుండని చెప్పి ఇంటికి వెళ్ళిపోవడానికా? ఏముందండి అక్కడ? మనకి ఆ ప్రేమ చూపుటకు సత్కార్యములు. సంఘంలో నీ తోటి విశ్వాసికి నీకు ఉన్నటువంటి అవసరతలు ఏంటో నీకు తెలుసా? ఎప్పుడైనా అడిగేవా? బాగున్నావా? చాలా బాగున్నాను అక్క. రెండోసారి అడిగి చూడండి, మూడోసారి అడిగి చూడండి, నాలుగోసారి అడిగి చూడండి, వారి కళ్ళల్లో నీళ్లు మీరు చూస్తారు. ఏంటి ఈరోజు డల్గా ఉన్నావు అని అడిగి చూడండి. ఏం లేదు అక్క, బాగానే ఉన్నాను, కొంచెం రాత్రి పడుకోలేదు. లేదు, ఏదో కలతగా ఉంది నీ మొహంలో చూస్తున్నాను, అదేంటో చెప్పు, కలిసి ప్రార్థన చేద్దాం. నన్ను నమ్మి నాకు చెప్పొచ్చు, నేను ఇంకొకరికి చెప్పను. ఇలా వచ్చిన వార్త ఇలా తీసుకువెళ్తున్నాం కాబట్టి ఈరోజు సంఘంలో ఉన్నటువంటి ఆ సన్నిహితాలు పోయినాయి, ఆ సహవాసం పోయింది. ఇలా వచ్చిందంటే నీ దగ్గరికి అది ఇలా సమాధి చేయడం అలవాటు చేసుకోండి, లేదంటే ఇలా పైకి పంపించడం అలవాటు చేసుకోండి. దయచేసి సమాంతరంగా దాన్ని వచ్చిన దాన్ని ఇంకొకరికి స్ప్రెడ్ చేయడం మానేసేయండి. సంఘంగా మనం కూడుకోవాల్సినది ఎందుకు అనేది అదే కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. మూడో అధ్యాయం 12 నుండి 17 వరకు మనం చూస్తే నేను ఎందుకు మనం కూడుకోవాలి అనేది చూస్తున్నాం. జాగ్రత్త గలవారై విశ్వాసమునందు, జాగ్రత్త గలవారై విశ్వాసమునందు, సద్గుణమును జ్ఞాన నిగ్రహము, జాగ్రత్త గలవారై విశ్వాసమునందు, జాగ్రత్త గలవారై విశ్వాసమునందు, సద్గుణమును జ్ఞాన నిగ్రహము, సహనమును భక్తి ప్రేమను దయను చూపుచు సాగుమా సంగమా, దయను చూపుచు సాగుమా సంగమా, సమర్పణ చేయుము దేహమును. 16వ వచనంలో ఏం చూస్తున్నాం? కీర్తనలతో సంగీతములతో, కీర్తనలతో సంగీతములతో క్రీస్తు పేరట స్తుతులు పాడి, కీర్తనలతో సంగీతములతో క్రీస్తు పేరట స్తుతులు పాడి, ఒకరినొకరు హెచ్చరించుచు, హెచ్చరించుచు ఆత్మపూర్ణులై సాగుమా సంగమా, ఆత్మపూర్ణులై సాగుమా సంగమా, సమర్పణ చేయుము దేహమును. కీర్తనలు పాడతాం, సంగీతాలు పాడతాం,
దాని తర్వాత చెయ్యం. అవునా? ఏముంది? మీరు కీర్తనలు పాడండి, స్తోత్ర గీతాలు చేయండి, ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవడం, ఒకరినొకరు ఆదరించుకోవడం, ఆత్మపూర్ణులై సాగడం, ఇది కనపడట్లా. ఈ పార్ట్ బాగుంది. విశ్వాసం అనేటువంటి పార్ట్ చాలా బాగుంది. దాంతోపాటు మనం చూసినటువంటి ప్రేమ అనే పార్ట్ కంపు కొడతా ఉంది, కనపడట్లేదు, దూరం అయిపోయింది, మాయమైపోయింది, అదృశ్యమైపోయింది. ఆ రెండవ భాగాన్ని మనం ఎంతగా అర్థం చేసుకుంటామో ఈ దేవునికి మనకి ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటి దాంట్లో కూడా అంతగా మనం ఎదుగుతాం, అంత బలంగా లోతుల్లోనికి మనం స్థిరపరచబడతాం. క్షమించడానికి, ప్రోత్సహించడానికి, సహించడానికి, సన్మానించడానికి, సరిదిద్దుకోవడానికి, అంగీకరించడానికి, ఆదరించడానికి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడానికి కదా మనం సంఘంగా కూడుకునేది. అది ఉందా? ఉంటే కృతజ్ఞతకి నువ్వు సంఘంలో కారకుడిగా ఉంటావు. నిన్ను బట్టి నీ తోటి విశ్వాసి దేవుడికి కృతజ్ఞతలు చెప్తారు. వెళ్ళాం, వాక్యం విన్నాం, ఆరాధించాం, అర్పణలు అర్పించాం, అయిపోయింది, చేతులు కట్టుకొని ఇంటికి వచ్చాం. ఇది కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4 మీ సొంత కార్యాలు మాత్రమే చూస్తే సరిపోదు, ఇతరుల కార్యాలు కూడా మీరు చూడాలి. మన భక్తి జీవితం ఎలా ఉంది అని చూసుకుంటే సరిపోదు, ఇతరులు భక్తిలో ఎలా ఉన్నారు, వాళ్ళ విశ్వాసం ఏదైనా బలహీనపడుతుందా, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళు ఏదైనా సతమతం అవుతున్నారా, నమ్మకంలో ఏదైనా ఇబ్బంది ఉందా? దేవుడు ఎందుకు ఈ ఏళ్ల మధ్యలో గ్యాప్ ఇచ్చాడండి? ఇంకొకళ్ళ వేళ్ళు పట్టుకుని మనం ఆదరించడానికి. ఈ మధ్యలో పెట్టండి, ఒకసారి పెట్టుకోండి మీరు, ఇంకా వేరే వేళ్ళు పడతాయా మీకు? పట్టవు. ఇవి ఖాళీగా ఉన్నంత వరకు మీరు ఒక పక్కన ముద్ర అయినటువంటి కాయిన్స్గానే మనం మిగిలిపోతున్నాం. ఇంకొకరు చేయి పట్టుకోండి, ఆదరించండి, మాట్లాడండి. మీ వంతు కృతజ్ఞతకి కారకులుగా ఉండండి. నేను మిమ్మలను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించుకోండి. ప్రేమించడాన్ని బట్టే నువ్వు నాకు శిష్యుడవి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఫోర్జరీ చేయట్లేదా? క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ ప్రేమించకుండా విశ్వాసులతో మన ప్రేమ ఎలా ఉంది? రెండవ దాంట్లో ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం మనందరికీ ఉంది, మనం దాన్ని నమ్ముతూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 2:4 ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. దానికి రిజల్ట్ మనం చేస్తున్నామా? 2:44 దాని రిజల్ట్ ఉంది. ఒకవేళ నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ దేవుని చేత సంధించబడిన దానివైతే 2:4 రాయబడినటువంటి ఆ కార్యం నీలో జరిగి ఉంటే 2:44 చేసిన కార్యాన్ని నువ్వు చేయడానికి సంకోచించవు, చెయ్యకుండా ఉండలేవు. వారికి ఉన్నటువంటి చరస్థిర ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళకి కావలసినంత మాత్రం ఉంచుకుని అక్కర కొలది పంచిపెట్టితే నిన్ను బట్టి నీ సంఘస్థులు దేవుడికి కృతజ్ఞత చెప్పరా? మూడవది మరియు చివరిది, కుటుంబం అయిపోయింది, సంఘం అయిపోయింది, తర్వాత పరిచర్య. ఎందుకు పరిచర్య అన్నాడు? అది గిరి అన్నకేనో చిన్నుకైనా ఉండేది, లేదంటే అక్కకేనో ఇంకొకరికేగా ఉండేది. పరిచర్య అని అన్నాడేంటి? క్రైస్తవులంగా మనకుండే ఈ 3 ప్రాంతాలు: కుటుంబం, సంఘం, పరిచర్య, ప్రాదేశం.
ఇక్కడ సంఘానికి వచ్చేది ఎందుకు అంటే, మనం ఇక్కడ తర్ఫీదయ్యి మిగిలిన 7 రోజులు ఇక్కడ తీసుకున్నటువంటి నేర్చుకున్నటువంటి క్లాసెస్ చేయడానికి, హోంవర్క్ చేయడానికి వారం రోజులు మనకి ఉంది. చేస్తున్నామా? కాల్చబడడానికి నా దేహాన్నంతా నేను ఇచ్చేసినా సరే, అరే నాకు ఇది ఇంకోలాగా అర్థమైంది, నేను గిరి అన్నని ప్రేమించట్లా, ఆయన అంటే నాకు నచ్చదు, నేను ఆయనకి నా ఆస్తి అంతా ఇవ్వగలనా? అన్నా నీకోసం నేను తగలబడిపోవడాకైనా నేను ఇష్టమే చెప్పగలనా? కానీ బైబిల్ అది చెప్తుంది, నీకు ప్రేమ లేకపోయినా సరే నువ్వు అది చేయగలవయ్యా. అవునా? ఆస్తి అంతా నువ్వు ఇచ్చినా, నీ దేహాన్ని నువ్వు కాల్చబడడానికి ఇచ్చేసినా అంటే ప్రేమ లేకపోయినా నువ్వన్నీ చేసినా చెయ్యగలవు. మనసులో దేశాన్ని పెట్టుకుని బయటికి భలే మంచిగా నటించగలవు. అదే ఈ మాట చెప్పేది. లోపల నీకు ఇష్టం లేకపోయినా సరే, అన్నా నువ్వు చెప్పింది నేను చేస్తానన్నా, వెళ్ళరమ్మన్నావుగా నేను వెళ్ళొస్తాను అనగలం. ప్రేమ లేకుండా, లోపల ప్రేమ లేకుండా నువ్వెంత విధేయత చూపించినా, ఎంత లోబడినా, ఎంత విశ్వాసిగా ఉన్నా, ఏమి కానుకలు ఇచ్చినా సరే అది నువ్వు మోగెడి అంతే, ఉపయోగం లేదు నీ వల్ల. బయటికి వెళ్ళిన తర్వాత మనం ఆ మాట చేస్తూ ఉన్నామా? నేను యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను, ఆయన శిష్యుని మనం చెప్పుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు మీరు నన్ను వెంబడించండి అని చెప్పిన మొదటి మాట ఎప్పుడైనా మీరు గమనించారా? నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను, లేదంటే మంచి ఇల్లు ఇస్తాను, మంచి కారు ఇస్తాను, మీకు మంచి కాలేజీలో చదువులు ఇస్తాను, ఇది చెప్పాడా? ఏం చెప్పాడండి? జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా, కదలిరా పోయి నీవు కదలిరా, కదలిరా పోయి నీవు కదలిరా. దేశంలో విదేశంలో గ్రామంలో కుగ్రామంలో, దేశంలో విదేశంలో గ్రామంలో కుగ్రామంలో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలం ఎంతో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలం ఎంతో, క్రైస్తవుడా సైనికుడా. తర్వాత మనం చూస్తే ఎందుకు రమ్మన్నాడండి? నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు. ఆయన పిలవగానే అక్కడికి వచ్చి ఆగాం. తర్వాత మాట ఏంటి? మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను అంటున్నాడు. పని ప్రదేశంలో మనుష్యులను పట్టే జాలరులుగా మనం లేకపోతే ఆయన్ని వెంబడిస్తున్నామని చెప్పుకోవడంలో అర్థం, మన తోటి సహోదరుడు రాయి రప్ప చెట్టు పుట్ట కొండ బండ ఇంకా తిరుగుతూ ఉంటే ఇది కాదయ్యా, నిజమైన దేవుడు ఈయన, ఆయన ప్రేమ ఇది, ఆయన్ని చూడు అని చెప్తే నిన్ను బట్టి వాళ్ళు కృతజ్ఞత చెప్పరా దేవుడికి? నెమ్మది లేకుండా ఈరోజు నా ప్రాణాన్ని నేను తీసుకుందాం, అప్పుల ఊబిలో కుంగిపోయి ఎటైనా పారిపోదాం అనుకున్న సమయంలో నువ్వు నా దగ్గరికి వచ్చి నిజమైన దేవుడిని నాకు పరిచయం చేసావు, వందనాలన్నా నీకు. ఎంతమంది చెప్పేది మనల్ని బట్టి? కృతజ్ఞతకి కారకులుగా మనం ఉంటున్నామా?
నిజమైన దేవుణ్ణి పరిచయం చేస్తే నువ్వు పని ప్రదేశంలో, పరిచర్యలో కృతజ్ఞతకి కారకుడిగా ఉంటావు. మనకి వాగ్దానాలంటే చాలా ఇష్టం. డిసెంబర్లో పాస్టర్ గారు ఎందుకులే ఈ ఒక్క వాక్యం ఇచ్చి వీళ్ళని ఇట్లా చేయడం అని ఆలోచించినా సరే మనం ఆగం. ఏంది ఇంకా ఇవ్వలేదు, 2వ వారం వచ్చింది, 3వ వారం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అని పీక్కుంటూ ఉంటాం. ఇక మా ముఖాల్లో ఉన్న ఆందోళన చూసి చేయగల అప్పట్లా ఒక వాగ్దానాన్ని మీరందరూ స్వతంత్రించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఈ సంవత్సరం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎందుకు ఆయన మిమ్మల్ని చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడు? ఎంతమంది రక్షణ అనుభవం ఉంది? ఎంతమంది నేను చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడ్డానని చెప్పుకుంటున్నాం? ఎంతమంది నేను వెలుగు సంబంధం అని చెప్పుకుంటున్నాం? ఎందుకు పిలిచాడండి? ఆదివారం సంఘానికి వెళ్ళి ఇంటికి రావడానికా? చెప్పండి. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మీరెవరండి? గిరి పాస్టర్ గారు, ఇంకొక సేవకుడు మాత్రమే కాదు. నువ్వు వెలుగు సంబంధం అయితే నువ్వు ఒక యాజకుడివి, నువ్వు ఒక రాజువి, నువ్వు ఆయన పత్రికవి, ఆయన్ని ప్రచురించాల్సినటువంటి ఒక సాధనానివి. ఈ ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అనేది మాటలకు పరిమితం అయిపోయింది, పుస్తకాల్లో రాతలకు పరిమితం అయిపోయింది. కాబట్టే 2000 సంవత్సరాలు దాటిపోయినా సరే మన పర్సెంట్ ఇంకా 2.5. ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి మన దేశం సువార్తమయం కావాలంటే? ఆలోచన చేద్దాం. కృతజ్ఞతకి మనం కారకులుగా ఉంటున్నామా? ఈరోజు పాటలన్నీ మనకు అనుకూలంగా, మనకు నచ్చినట్టుగా, నిన్నే నేను నమ్ముకున్నాను, అద్భుతం చేయుమయ్యా. అరే బాబు, నిన్ను పాపిగా ఉన్నటువంటి నిన్ను కడిగి పరిశుద్ధిని చేశాడు, ఇంకేం చేయాలి అద్భుతం నీకు? ఆయన నిన్ను పరిశుద్ధులుగా జీవించడానికి నీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు, ఇంకా ఏం చేయాలి అద్భుతం నీకు? ఆయన ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవని పాడుకుంటున్నావు. నీ కథ మారలేదా ఇంకా? ఈరోజు మనం పాడుకోవాల్సిన పాటలు ఏంటంటే, ప్రత్యేకించబడిన వాడను, పిలువబడిన వాడను, కాలము సంపూర్ణమైన వేళ సిద్ధపడిన వాడను, యేసు వార్తను చాటను, సిగ్గుపడను. చేస్తున్నావా? ఈ పాడుతున్నావా? ఈ లేవు, ఈ పాడితే చేయాలి కదా. తర్వాత ఏంటి? అభిషేకించబడిన వాడను, పంపబడిన వాడను, ప్రభువు హితవచరమును చాట నింపబడిన వాడను, సాతాను కోటను కూల్చను, సిగ్గుపడను. ఈ పాడం, ఈ నచ్చవు. దానిపైన ఏర్పరచబడిన వాడను, యాజకుడను, రాజును, ఆశ్చర్యమైన వెలుగులోనికి పిలువబడిన వాడను, తన గుణాతిశయములు చాట నిలువబడిన. పాడం చేయాలిగా. ఒకసారి కృతజ్ఞతకు మనం కారకులుగా ఉంటున్నామో లేదో చూద్దాం. పాటలు కూడా అలా అయిపోయినాయండి ఈ రోజుల్లో. నాకు చేశాడు, నాకు చేస్తావు, నిన్ను నమ్ముకున్నాను. ఆ రోజుల్లో పాటలు భలే ఉండేవి. రాయి రప్ప మొక్క వద్దు, చెట్టు పుట్ట కొలవవద్దు, దయగలవాడమ్మో. ఏమైపోయినాయి ఈ పాటలన్నీ?
సాతాను అపవాది చాలా సానుకూలంగా తెలివిగా ఆ ఉల్లి పొర లాంటి ఒక పొరని మన కళ్ళకి పెట్టేశాడు. అవి వింటే మనకు నచ్చవు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అరే వాళ్ళు వినాలనే కదా మనకు ఆ పాటలు పాడాలి, మనం సిద్ధపడి బయటికి వెళ్ళాలనే కదా ఈ వాక్యం. నేను పాడిన పాట ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలిగితే కృతజ్ఞతకి మనం కారకులుగా ఉంటాం. అవును, మన ముందు ఉన్నటువంటి భక్తులను బట్టి మనం కృతజ్ఞతగా ఉండట్లేదా? సాధు సుందర్ సింగ్, భక్త్ సింగ్ గారు, ఏసన్న గారు, రాజ్బాబు గారు, గిరి అన్నగారు, నేను ఎన్నిసార్లు చెప్పానో మీకు వేదిక మీద కూడా చెప్పాను. అన్నను బట్టి నేను దేవుడికి కృతజ్ఞత చెప్తా ఉన్నాను. నిన్ను నన్ను బట్టి ఎవరు కృతజ్ఞత చెప్తా ఉన్నారు? గ్రహం స్టెయిన్స్ గారు, ఎమీ కార్మైకిల్ గారు, జాన్ డి బ్రిట్టో గారు, విలియం కేరీ, ఇలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయడం బట్టి కాదా మనకి ఈరోజు రక్షణ భాగ్యం మన చెవులకి వినపడింది? మనం ఏం త్యాగం చేస్తున్నాం? కృతజ్ఞతకి కారకులుగా ఉండడానికి మనం ఏమి ఎఫర్ట్ తీసుకుంటా ఉన్నాం? ఒకవేళ అలా లేకపోతే మోగేడు కంచు వలె మనం ఉండే వారంగా ఉండిపోతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎవరినిచ్చాడు? కుమారుణ్ణి ఇచ్చేసాడండి. కుమారుడు వచ్చాడు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు, పునరుద్ధానుడు అయ్యాడు, వెళ్ళిపోయాడు. ఇంకా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు లోకాన్ని. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. మనం మన ఈర్ష్యల్ని, మన పట్టుదలని, పట్టింపుల్ని, గొడవల్ని, సమస్యల్ని, స్వార్థాలని, ద్వేషాలని, మనస్పర్ధల్ని ఇవ్వలేమా? అవి ఇచ్చేస్తే చాలు, కృతజ్ఞతకు మనం కారకులుగా ఉంటాం. ఒకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. దేవుని నేను ప్రేమిస్తున్నాను, విశ్వాసం విషయంలో నాకు ఏ డోకా లేదు, నా భక్తి జీవితం బాగుంది, నేను పాటలు పాడుతున్నాను, కానుకలు అర్పిస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, వస్తున్నాను, సంవత్సరంలో 52 ఆదివారాలు ప్లస్ గుడ్ ఫ్రైడేతో కలిపి 53 వారాలు ఒక్కటి కూడా మానకుండా బుధవారం శనివారం సిద్ధపాటు ప్రార్థనకి, బుధవారం స్త్రీల కూడికకి, శుక్రవారం పురుషుల కూడికకి, అన్నిటికీ వెళ్తున్నాను అని అనుకుంటే సరిపోదు. ఈ పార్ట్ బాగానే ఉంది, ఒక సైడ్ బాగానే ఉంది, విశ్వాసం బాగానే ఉంది, విధేయత సంగతి ఏంటి? నువ్వు చేయాల్సిన పని సంగతి ఏంటి? నువ్వు కృతజ్ఞత చెప్తున్నావు, వెరీ నైస్. నిన్ను బట్టి కృతజ్ఞత చెప్పేటువంటి వాళ్ళు ఎవరు? నువ్వు కారకుడిగా ఉంటున్నావా? కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రోజున మీ సేవకుని ద్వారా నాకు అనుగ్రహించిన ఉపదేశమును బట్టి నా భక్తిని మరోసారి అది మీకు అంగీకారముగా ఉన్నదో లేదో పరీక్షించుకోవడానికి, పరిశోధించుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలయ్యా. అందరం కూడా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేను ఎక్కడ బలహీనంగా ఉన్నానో, నేను ఎక్కడ మెరుగుపడవలసి ఉన్నానో మరోసారి నీ వాక్యపు వెలుగులో నుండి నాకు చూపించినందుకు వందనాలు. నా మట్టుకు నేను బాగున్నాను అనుకుంటే చాలదు కానీ, మా మట్టుకు మేము మంచిగా ఉన్నాం అనుకుంటే సరిపోదు కానీ, నువ్వు మమ్మల్ని ఎందుకు పిలిచావో, నన్ను ఎందుకు పిలిచావో అంటూ ఎవరికి వారు వ్యక్తిగతంగా పరీక్షించుకొని ప్రభువును మహిమపరిచేలాగున మన భక్తి విధానాన్ని క్రమపరుచుకుందాం.
ఒక గొప్ప సవాలు ఈరోజు ప్రభు మన ముందు విసిరారు. మనం చాలాసార్లు నాకు అది ఇచ్చావయ్యా స్తోత్రం, నాకు ఇది ఇచ్చావయ్యా స్తోత్రం, పలానా ఆశీర్వాదం ఇచ్చావయ్యా స్తోత్రం, వ్యాధిని నయం చేసావయ్యా స్తోత్రం అంటూ మనం ప్రభువుని కనపరుస్తున్నాం. కానీ అదే సమయంలో మనం చేయవలసిన అత్యవసరమైన మరొక విషయం, ఇదిగో పలానా వ్యక్తి ద్వారా నేను మేలు పొందాను ప్రభువా, ఆ వ్యక్తిని బట్టి నీకు కృతజ్ఞతలు, ఆ సహోదరుని నా దగ్గరకు పంపించినందుకు కృతజ్ఞతలు, ఆ సహోదరుని నా వద్దకు నువ్వు నడిపించినందుకు నీకు స్తోత్రాలు. నీవే గనక ఆ సహోదరుణ్ణి ఆ సహోదరిని నా జీవితంలోనికి పంపించి ఉండకపోతే, నా సహాయం కొరకు నువ్వు పంపించి ఉండకపోతే నేను ఏమైపోయేవాడనో ఏమైపోయేదానో అంటూ నన్ను గురించి మనలను గురించి ఎవరైనా చెప్పగలరా? అలా మనం జీవిస్తున్నామంటూ బాబు పరీక్షించుకోమని మరొకసారి మనకు సెలవిచ్చారు. ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, ఇది మొదలుకొని నన్ను బట్టి ఇతరులు మీకు కృతజ్ఞతాస్తులు చెప్పగలిగేలాగా నా జీవితాన్ని మలుచుకుంటానయ్యా అంటూ ప్రభుని వేడుదాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఏ ఉదయకాలమున సంఘమైన మమ్మను ప్రేమించి కృతజ్ఞతను గుర్చిన లోతైన పాఠమును మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేమందరము కూడా మీ చేత ఆహ్వానించబడ్డాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని మీరు మమ్మల్ని ఆహ్వానించారు. మీ వద్దకు రాగా మా భారములు తీసి మాకు విశ్రాంతిని నెమ్మదినిచ్చారు. అదే మీరు వెళ్ళండి, సర్వలోకమునకు సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అంటూ చెప్తున్నారు. అయా, నీవు పిలిచిన పిలుపును ఎంత ధన్యతగా మేము భావిస్తున్నామో, నీవు వెళ్ళమని చెప్పిన మాట అంతే బాధ్యతగా మేము భావించి నిశ్చయముగా మా బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించడానికి సహాయం చేయండి. ప్రభువా, ఆదరించబడిన మేము ఇతరులను ఆదరించాలి. మేలు పొందిన మేము ఇతరుల మేలు కొరకు మేము నిలబడాలి. స్వస్థత పొందిన మేము ఇతరుల ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలి. సంపదను పొందుకున్న మేము ఇతరులకు మా సంపదను పంచి ఇవ్వగలగాలి. ఇలాగున మా నడవడికను ప్రభువా సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. వినిన మాటలన్నీ మా హృదయము క్షేత్రములో అవి మంచి నేలన పడిన విత్తనములాగా నిలచి మొలచి ఫలించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వర్తమానం అందించిన మీ దాసుని మీరు బలపరిచి ప్రభువా, వారి జీవిత అనుభవాల ద్వారా అనేక సత్యములు ప్రభువా ఈ ఉదయకాలమని మీరు వెల్లడించని రీతిగా పలు ప్రాంతాలకు మీ కుమారుని నడిపిస్తూ ఎక్కడెక్కడ ప్రభువా మీ పరిచర్యను జరిగిస్తున్నారో ఆ ప్రాంతములన్నీ ఆ కుటుంబములన్నీ ఆశీర్వదించబడు కృప దయచేదేవా. నాయన, మీ కుమారునికి మంచి ఆరోగ్యమునివ్వండి. మీ కుమారునికి నీవు అనుగ్రహించిన కుటుంబాన్ని ఆశీర్వదించండి, బిడ్డలను ఆశీర్వదించండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదామని అన్నట్లుగా ప్రభువా భక్తుడు అలాగున నీ ప్రియ కుమారుడు ప్రభువా మీ సేవలో బహుగా వెలుగొందుటకై కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ జీవవాక్యము చేత మీ జీవాత్మ చేత నింపబడి ప్రభువా నీకు స్తోత్రాలు. అనేకులకు మీ జీవాహారమును పంచిపెట్టుటలో బలమైన సాధనంగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం మీ కుమారుని ద్వారా మా వద్దకు పంపించిన సందేశమును బట్టి కృతజ్ఞతలు, సందేశమును మోసుకొని వచ్చిన మీ కుమారుని బట్టి కృతజ్ఞతలు. మీ కుమారుని తన కుటుంబాన్ని మీరు అప్పగించిన పరిచర్యను నిండారుగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.